ప్రస్తుతం దేశవ్యాప్తంగా కీలక చర్చలో ఉన్న అంశం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందా? దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? జాతీయ పార్టీల ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాదిపై వివక్ష చూపుతున్నాయా? ప్రాంతీయ భాషలపై హిందీ ఆధిపత్యం చెలాయిస్తుందా వంటి అనేక ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. ప్రతి 10 ఏళ్లకోసారి మన దేశంలో జనాభాను లెక్కిస్తారు. పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే చట్టసభలైన లోక్సభ, ఆయా రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇప్పటి వరకు డీలిమిటేషన్ అనేది 4 సార్లు జరిగింది. తొలిసారి 1951 జనాభా ఆధారంగా 1952లో మొత్తం 489 లోక్సభ సీట్లలో 124 సీట్లతో దక్షిణాది వాటా 25.35% ఉండేది. రెండోసారి 1961 జనాభా ఆధారంగా 1963లో లోక్సభ సీట్ల సంఖ్యను 522కు పెంచారు. ఇందులో దక్షిణాదికి 126 సీట్లుంటే సీట్ల శాతం 24.13% పడిపోయింది. మూడోసారి 1971లో జనాభా ఆధారంగా 1973లో లోక్సభ సీట్లను 545కు పెంచారు. అందులో దక్షిణాదికి 134 సీట్లుంటే సీట్ల వాటా 23.85% పడిపోయింది. ప్రతిసారి సీట్లు పెరిగినా సీట్ల శాతం తగ్గుతూ వస్తోంది. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను 2001 వరకు పెంచకూడదని నిర్ణయించారు. దీని వెనుక ప్రధాన కారణం జనాభా నియంత్రణను ప్రోత్సహించడమే. గత 50 ఏళ్లుగా మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 545గానే ఉంది. 2002లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 వరకు లోక్సభ సీట్ల సంఖ్య పెంచడాన్ని నిలిపివేశారు. అయితే నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు, SC/ST రిజర్వేషన్ స్థానాల్లో కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 39, కర్ణాటక 28, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17, కేరళ 20, గోవా 2, పుదుచ్చేరి, అండమాన్ దీవులు, లక్షద్వీప్లలో ఒక్కోటి చొప్పున 134 లోక్సభ సీట్లు ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరిమితి దృష్ట్యా జనాభా తగ్గించాలని 5 దశాబ్దాల కిందట కేంద్రం ఇచ్చిన పిలుపుతో అభివృద్ధిలో ఉత్తరాది కన్నా ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు దాన్ని విజయవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రణలో ఉంచాయి. కానీ అన్నింటా వెనుకబాటుతనంలో ఉండిపోయిన ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2026లో కొత్త డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల సంఖ్యలో మార్పులు చేయాలని నిర్ణయించడంతో జనాభా బాగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పొందుతాయి. జనాభా పెరుగుదలను బాగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోయి జాతీయ రాజకీయాల్లో తమ ప్రాబల్యం కోల్పోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామం సమాఖ్య స్ఫూర్తికి కూడా విఘాతం కలిగించేదిగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్క బీహార్లో జనాభా పెరుగుదల రేటు 25%గా ఉంటే కేరళలో అది 5% మాత్రమే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుండడంతో ఉత్తరాదిలో లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు దక్షిణాదిలో అరకొరగా మాత్రమే సీట్లు పెరుగుతాయి. దీని ఫలితంగా పార్లమెంటులో నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాన్ని దక్షిణాది రాష్ట్రాలు కోల్పోతాయని ఆయన వ్యాఖ్యల ద్వారా మరోసారి దక్షిణాదిపై వివక్షాంశం తెరపైకొచ్చింది. పునర్విభజన ఫలితంగా మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి 848కు పెరుగుతుంది. దీని ఫలితంగా గరిష్టంగా లబ్ధి పొందనున్న యూపీలో ప్రస్తుతం 80 స్థానాలుంటే అవి 143కు పెరుగుతాయి. బీహార్లో 40 నుంచి 79కి, అంటే దాదాపు రెట్టింపు పెరుగుతాయి. అదే తమిళనాడులో 38 నుంచి 48 అవుతాయి. తెలంగాణలో 17 స్థానాలు 23కు, ఏపీలోని 25 స్థానాలు 31కి పెరుగుతాయి. దక్షిణాదిలో ఎక్కువగా పెరిగే కర్ణాటకలో స్థానాల సంఖ్య 28 నుంచి 39 అవుతాయి. కేరళలో మాత్రం సీట్లేమీ పెరగకుండా 20 మాత్రమే ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరగడం లేదు. ఈ కారణాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మార్చి 22న స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాదిలోని అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని నిర్ణయించాయి. ఉత్తర దక్షిణాది విభేదాలకు కారణమయ్యే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో కీలకమైంది జీడీపీ, పన్ను వాటాల వ్యత్యాసం. వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి చెల్లించే మొత్తానికి, కేంద్రం పన్ను వాటాల రూపంలో రాష్ట్రాలకు అందించే మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంటోంది.
అంతేకాదు కేంద్రం ఇచ్చే నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశంలో వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండటం లేదు. దీనికి తోడు అవి ఎంత అప్పు చేయాలో, ఎవరి నుంచి తీసుకోవాలో కూడా కేంద్రమే నిర్ణయిస్తోంది. ఇటీవల కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పన్ను వాటాను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా దక్కుతుంది. దీనిని 1% తగ్గించి 40% పరిమితం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక సంఘం ఆమోదం తెలిపితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి అదనంగా 35,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అత్యంత కీలకమైన మరో విషయం, కేంద్రం 2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో భాగంగా గతంలో కొఠారీ కమిషన్ సూచించిన త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలనుకోవడం కూడా ప్రాంతీయ భాషాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 భారతీయ భాషలుండాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుండగా, హిందీని అందరిపై రుద్ది స్థానిక భాషలను మరుగుపడేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ముందు నుంచి త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. 1897లోనే సి రాజగోపాలాచారి నేతృత్వంలోని మద్రాసు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా హిందీ నేర్పాలన్న విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై పెరియార్ రామస్వామి వంటి ద్రవిడ భాషాభిమాన నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఈ విధానాన్ని 1940లో రద్దు చేశారు. 1968లో కూడా త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై ప్రభుత్వం తమిళ్, ఇంగ్లీష్ భాషలతో ద్విభాషా విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం జాతీయ విద్యా విధానంలోని కీలక అంశాలను, ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద అందించాల్సిన 2,000 కోట్లను నిలిపివేసింది. దీంతో హిందీ వ్యతిరేక ఉద్యమం మరోసారి తెరముందుకొచ్చింది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో మాట్లాడే మైథిలి, బ్రజ్ భాష, అవధి వంటి 25కు పైగా ఉత్తర భారతీయ భాషలను హిందీ నాశనం చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నాయి. చివరకు గవర్నర్ల నియామకంలోనూ తమకు అనుకూలమైన వారిని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నియమించి ఆయా ప్రభుత్వాలను నియంత్రించేలా వ్యవహరిస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఇందుకు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇటీవలి పరిణామాలే నిదర్శనం. రాష్ట్రాలు కూడా గవర్నర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని పరిగణించాలని, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపులో న్యాయంగా వ్యవహరించాలని, నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు ఏఐసిటిఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనాన్ని తగ్గించి విద్యను రాష్ట్ర జాబితాలోకి చేర్చాలని, ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో లభించే వాటాను 42% నుంచి క్రమంగా 66%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా రాష్ట్రాలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని వాదిస్తున్నాయి. విభిన్న వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారతదేశంలో నేటి ఆధునిక విజ్ఞాన యుగంలోనూ ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాల వల్ల రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ఆమోదయోగ్యమైన రీతిలో త్రిభాషా విధానం అమలుగాని, లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి సమాఖ్య వ్యవస్థను కాపాడాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.